కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. రేవంత్ కి చెందిన పలు లావాదేవీలపై సమాచార సేకరణ పూర్తి చేసిన ఐటీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 2003 సంవత్సరం నుంచి జూబ్లీహిల్స్ సొసైటీ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు అడ్వకేట్ రామారావు. రేవంత్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రామారావు సిబిఐ, ఐటీ శాఖలకు ఫిర్యాదు చేశారు. రేవంత్ కేసు పూర్వాపరాల గురించి రామారావు ఏం చెప్తున్నారో సార్ చూద్దాం. 16 సంవత్సరాలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా దానిలో ఉన్న పత్రాలను తగలబెట్టించి ప్రతి ఒక్క విషయంలో ప్లాట్ల అలాట్మెంట్లలో అవకతవకలు చేసి కోట్ల రూపాయల స్కామ్లు చేస్తుంటే దాన్ని బయటపెట్టంగా పోలీసు యంత్రాంగం కదిలి మొన్ననే రీసెంట్గా 41 సిఆర్పిసి నోటీసులు అనేటివి ఇవ్వడం జరిగింది. అయితే దానిలో భాగంగానే ఈయన 2003 నుంచి ఒక 19 షెల్ కంపెనీస్ పెట్టి ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. ఒకటి సాయి మౌర్య ఎస్టేట్స్ అని అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టి ఆ కంపెనీ ద్వారా కొన్ని సిస్టర్ కంపెనీస్ పెట్టి ఈయన ఉన్న ఇల్లే ప్లాట్ నెంబర్ 346 రోడ్ నెంబర్ 72 జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఆయన అయితే ఇంట్లో ఉన్నాడో దాన్ని ఆ రిజిస్టర్డ్ ఆఫీస్గా చూపించడం జరిగింది. ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ చూపించుకుంటూ ఆ కంపెనీ ద్వారా కొన్ని సిస్టర్ కంపెనీస్ సాయి మౌర్య ఇన్ఫ్రా, విజయ మగధ అట్లాంటి కొన్ని సిస్టర్ కన్సర్న్స్ పెట్టి ఒక దగ్గర 300 నుంచి 400 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అనేవి జరిపి ట్రాన్సాక్షన్స్ జరిపి వాటి ద్వారా న్యాయంగా డబ్బులు సంపాదిస్తే దానికి ఎవరు అడ్డు చెప్పరు, ఎవరికి అంత టైం లేదు కూడా అతని గురించి చూడడానికి. అయితే ఆర్ఓసి అధికారుల దగ్గర ఏదైతే యాన్యువల్ రిటర్న్స్ కానీ లేకపోతే బ్యాలెన్స్ షీట్లు కానీ ఎటువంటివి కూడా ఈ కంపెనీలలో ఫైల్ చేయలేదు. ఫైల్ చేయకుండా కొన్ని 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ అనేది ఆయన ఎవేట్ చేసిండు. ఒక 200 నుంచి 300 కోట్ల రూపాయల మనీ లాండరింగ్కి పాల్పడ్డాడు. ఈడీకి మళ్ళీ సిబిఐకి 7వ నెల 24వ తారీఖు రోజు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో మేము ఏం చెప్పినామంటే ఈ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 2003లో పెట్టి దాని ద్వారా ఒక దగ్గర ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక దగ్గర 100 నుంచి 150 ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఒక వెంచర్లో. ఇది ఏంటంటే ఈ భూమి ఎక్కడ ఉందంటే సర్వే నెంబర్ 159లో కోకాపేట్ విలేజ్లో ఈ భూమి ఉన్నది. ఈ భూమిని ప్లాట్లు చేసి అమ్మిండు. ఇంతకుముందు ఒక పబ్లిక్ అడ్రస్లో అతను చెప్పడం జరిగింది, నాకు 2000 ఎకరాల భూమి ఉంది, ఈ ఎకరాల భూమి ఇట్లనే వస్తుంది, 2000 ఎకరాల భూమి వస్తుంది, 4000 ఎకరాల భూమి వస్తుంది ఇట్లనే. అయితే దీనిలో ఏదైతే పార్కు స్థలాలను కూడా విడిచిపెట్టకుండా మొత్తం అన్నీ అమ్ముకోవడం జరిగింది. అమ్ముకొని ఆ కంపెనీకి ఏం చెప్తారంటే బ్యాలెన్స్ షీట్లు ఉండే, యాన్యువల్ రిటర్న్స్ ఉండే 2010 నుంచి అది స్ట్రైక్ ఆఫ్ అయిపోతుంది. స్ట్రైక్ ఆఫ్ అంటే అది అది ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు అని చెప్పేసి ఆర్ఓసి వాళ్ళు ఒక డిక్లరేషన్ చేస్తారు. దాన్ని ఎంటర్టైన్ చేయరు, ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండా కూడా ఎంటర్టైన్ చేయరు. అయితే ఆర్ఓసి అధికారుల దృష్టిలో ఈ కంపెనీ పని చేస్తలేదు. కానీ ఈ మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో చూస్తే కొన్ని 100 ట్రాన్సాక్షన్స్ అనేవి బయటపడ్డాయి. ఆ డబ్బు ప్రైమరీగా ఇది ఒక చిన్న భాగం మాత్రమే. సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఈ అక్రమ ఆస్తులు ఒక చిన్న భాగం మాత్రమే. ఇట్లా ఒక 19 కంపెనీలు పెట్టింది. ఆ 19 కంపెనీల పేర్లు ఒకటి ఏంటంటే
ఈ 19 కంపెనీలలో ఒక 4-5 కంపెనీలు ఆయన ప్రస్తుతం ఉంటున్న ఇల్లే రిజిస్టర్డ్ ఆఫీస్, ప్రస్తుతం ఉంటున్న ప్లాట్ నంబర్ 346, రోడ్ నంబర్ 72, జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ఎంపీ ఎమ్మెల్యేస్ కాలనీలో ఉంటుంది. అయితే ఈయన 2009లో ఒక ఎలక్షన్కు సంబంధించి ఒక అఫిడవిట్ ఇచ్చింది ఎలక్షన్ అధికారులు. ప్రతి ఒక్క క్యాండిడేటు ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, ఎలక్షన్ అఫిడవిట్ అనేది దానిలో ఏమైనా అవకతవకలు జరిగితే అతన్ని డిస్క్వాలిఫై చేయని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన చెప్తాడు, ఇప్పుడు ఏంది ఆయన మీరు ఎటువంటి కేసు పెట్టినా ఎటువంటి సమాధానం అడిగినా కానీ ఆయన ఏం చెప్తాడు, ప్రతిపక్షాలు చేపిస్తున్నాయి, ఈ పక్షాలు చేపిస్తున్నాయి, ఆ పక్షాలు చేపిస్తున్నాయి, అధికార పక్షం చేపిస్తుంది అని చెప్తాడు. ఈ రికార్డులన్నీ ఆర్ఓసి, ఇట్ ఈస్ బౌండ్ బై రికార్డ్. ఇప్పుడు ఆర్ఓసి అధికారుల దగ్గర ఉన్న రికార్డులు, మళ్ళా ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డులు, మళ్ళా ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్, ఇది మొత్తము మేము బయట పెట్టినాం. ఈ ఎలక్షన్ అఫిడవిట్లో 2009 ఎలక్షన్ అఫిడవిట్లో ఏమంటాడంటే, నేను 2,16,000 చిల్లర రూపాయలు పెట్టి షేర్లు కొన్నా అంటాడు. మరి ఇంకో కాలం దగ్గరకు వస్తే నాకు ₹1 కోటి కావాలంటాడు. దీనిలోనే తెలిసిపోతుంది. ఇప్పుడు దానికి డైరెక్టర్లు ఎవరు, ఆయన సొంత బామ్మరిది, ఆయన భార్య, ఆయన మామ, పిల్లనిచ్చిన మామ. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఇవన్నీ బౌండ్ బై రికార్డ్. ఆయన ఏం చెప్తాడు, యాజ్ ఇఫ్ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఈజ్ అ సెయింట్, ఆయనను అక్రమ కేసులలో ఇరికిస్తున్నారు అని చెప్పేసి ఆయన వాదన. ఒక 4 రోజుల కిందనే ఆయన ఏమంటాడు, మొత్తము మీడియా దగ్గర నాకు సంబంధం లేదు, నా మీద అధికార పక్షం కేసులు పెడుతుంది, ఆయనకు ఈడీ అధికారులు ఆయన ఇంటిని సోదా చేస్తారు, లేకపోతే ఐటీ అధికారులు ఆయన ఇంటిని సోదా చేస్తారని చెప్పేసి ఆయనకు ఎట్లా తెలిసింది? ఒక 4 రోజులు నేను అడుగుతున్నా, పత్రికాముఖంగా అడుగుతున్నా, ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలుస్తుంది? అంటే అన్లెస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడికేంచి వస్తుంది? నేను లాస్ట్ టైము సిబిఐ వాళ్ళని కోరిన ఈ ఆర్ఓసి అధికారుల దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర ఏందని కూడా మీరు దీని నుంచి తీయాలని చెప్పేసి నేను కోరిన. అయితే ఇప్పుడు మళ్ళీ 2014 అఫిడవిట్కి వస్తే ఆ ₹1 కోటి రావాలన్నది పోతుంది దానికించి. అంటే నువ్వు ఎలక్షన్ కమిషన్కి అబద్ధం చెప్తావు, మళ్ళా ఆర్ఓసి అధికారులకు అబద్ధం చెప్తావు, డబ్బులు ఏమైనా చెప్పవు. ఇంత లార్జ్ స్కేల్లో మనీ లాండరింగ్ జరుగుతుంటే ఈ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఎందుకు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ప్రతి ఒక్క రికార్డు మేము సబ్మిట్ చేయడం జరిగింది సిబిఐ వాళ్ళను, మీరు ఎంక్వైరీ చేయండి దయచేసి. ఇప్పుడు మేము డిఐజీ గారిని కలవడం జరిగింది, డిఐజీ గారికి చెప్పినాము, ఇట్లా మొత్తం ఆధారాలతో సహా 24వ తేదీ 7వ నెల మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా సిబిఐ వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఈ ట్రాన్సాక్షన్స్ కరెక్టా లేదా అని వెరిఫై చేసుకోనికి ఐటీ శాఖకు మళ్ళా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను అప్రమత్తం చేసిందని మేము అనుకుంటున్నాం. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు చేసినవి కాదు, ఈ కేసు కొత్తగా వచ్చింది కాదు. 2003 నుంచి నువ్వు ఏమైతే అక్రమాలు చేస్తున్నావో, నీ డబ్బులు ఎట్లా వచ్చినాయి, నువ్వు ఎట్లా నీ రాజకీయ ఎదుగుదల ఎకనామిక్ డెవలప్మెంట్కి కారణం ఏంది అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆయన చేసిన వ్యాపారాలు ఏంటి, ఆయన వెనుక ఉన్న చీకట్లో ఉన్న వ్యక్తులు ఎవరు, అటువంటి వ్యక్తులందరూ ఎవరు మీరు వెలికి తీయండి. గవర్నమెంట్ నుంచి ఎవరెవరు ఆయన సపోర్ట్ చేస్తున్నారు, దీనిలో భాగంగా ఈ కుట్రలో భాగంగా గవర్నమెంట్ నుంచి ఎవరు ఉన్నారు, అప్పుడున్న గవర్నమెంట్లలో ఎవరు ఉన్నారు, మీరు బయటికి తీయండి, అధికారుల పాత్ర ఎంత ఉంది అని చెప్పి మేము అడుగుతున్నాం. దానిలో భాగంగా ఈ అధికారులను అప్రమత్తం చేస్తే ఇవాళ దాడులు జరిగినాయి. ఇప్పుడు ఈ దాడులు చేసినాక కూడా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ బౌండ్ బై రికార్డ్. ఇప్పుడు ఆయన అసలు పత్రాలు ఏడున్నాయని చెప్పి ఇట్స్ అ ఫార్మాలిటీ. ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ దాడి అనేది ఒక ఫార్మాలిటీ. ఈ ఫార్మాలిటీలో భాగంగా ఆల్రెడీ రికార్డ్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత, డబ్బులు ఎటు పోయినాయి అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది. సో ఈ యొక్క క్రమంలో ఇలా దాడి అనేది జరిగింది.
దాడి జరిగిన క్రమంలో కంటిన్యూస్గా ఒకది కరాబరేట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని అధికారులు ఆయనను కోర్టు దాకా అంటే ఇన్ ద సెన్స్ టు మీట్ ఎ లాజికల్ ఎండ్ టు బ్రింగ్ ఇన్ టు జస్టిస్ వాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఒకవేళ ఇప్పుడు రాసేది ఉంటుంది. ఇప్పుడు కంపెనీకి సంబంధించిన అఫెన్సెస్ అయితే కొన్ని అఫెన్సెస్లో 7 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి ఒక 7 సంవత్సరాల దాకా శిక్ష పడే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈయన ఇంతకుముందు క్రైమ్ నెంబర్ 326 అనే కేసులో ఇప్పుడు ఇంకొకటి ఎలక్షన్ అధికారులకు కూడా ఎలక్షన్ అఫిడవిట్లో 2014లో దగ్గర ఆయన మీద ఒక 8 కేసులు ఉండే, అది కూడా చెప్పలేదు ఆయన. అది ఒక ఎలక్షన్కి సంబంధించిన అఫెన్స్, దాని మీద కూడా మేము ఇది చేస్తాము. అయితే ఇంకొకటి ఇప్పుడు ఫారెన్ కంపెనీల ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయని కూడా తీసినాం మేము. ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్లో ఎంతెంత డబ్బు పడ్డది అనేది కూడా మేము వెలికి తీసినాం మేము మొత్తం రీసెర్చ్ చేసి. ఆ వెలికి తీతల భాగంగా హాంకాంగ్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నది, సింగపూర్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎందుకు వచ్చినాయి, ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా మేము త్వరలో బయట పెడతాం.